హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు నిత్యాస్ వరల్డ్. సో ఈ వీడియోలో నేనైతే ఈరోజు మీ అందరికీ ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. సో హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయటం కోసం, హెయిర్ని స్ట్రాంగ్గా చేయటం కోసం ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. సో చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం మనం ఫ్రెష్గా ఉన్న మందార పువ్వులు తీసుకుంటున్నాము. ఒక 20 మందార పువ్వులు తీసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మలు. కరివేపాకు అనేది కళ్ళకి కాదండి, హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. కరివేపాకు తీసుకోండి. అలాగే మెంతులు 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే మందారాకులు ఒక 10 నుంచి 20 మందారాకులు. కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె. ఇది గానుగులో ఆడించి తెచ్చుకున్న ఫ్రెష్ కోకోనట్ ఆయిల్. ఇది మీకు దగ్గర దొరకకపోతే మామూలుగా బాటిల్లో ఉన్న ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ని. సో ఇది మనం ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ మందార కరివేపాకు ఇలా మొత్తం విడిగా తీసుకోవాలండి. లీవ్స్ని ఈ రెమ్మలు తీసేసి లీవ్స్ వరకు తీసుకోవాలి ఇలా. అలాగే మందార పువ్వుల్ని కూడా మనం ఇలా విడగొట్టుకోవాలండి. రెక్కలు మొత్తం ఇలా తుంచేద్దాము. తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ పొంగుతుంది. సో గిన్నె కొంచెం పెద్దదే తీసుకొని మందార పువ్వు ఆకుల్ని ఇలా ఈ విధంగా తుంచుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే తుంచుకొని పెట్టుకున్న మందార పువ్వు ఆకులు, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడు మనం మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. మెంతులు హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయి. డాండ్రఫ్ ఉన్నా కూడా మనకి పోతుందన్నమాట. మెంతులు వేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి, కోకోనట్ ఆయిల్. ఇక్కడ దగ్గర 500 ml ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఆముదం యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో ఒక అరౌండ్ ఒక 50 ml. మీకు ఆముదం స్మెల్ పడదు, వద్దు అనుకుంటే అవసరం లేదు, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాగా మరగనిచ్చుకోవాలన్నమాట. ఇది ఎలా అవ్వాలంటే బాగా ఆకులు మొత్తం కూడా ఆయిల్లో కుక్ అయిపోవాలి. మనకి క్రంచీగా అయిపోతాయి అన్నమాట. మనం మరిగిన తర్వాత ఈ ఆకులు కానీ పువ్వులు కానీ క్రంచీగా అయిపోతాయి. అప్పుడు మనకి ఇది అయిపోయిందని అర్థం అన్నమాట. సో చూసారు కదా, మనకి పొంగుతుంది ఆయిల్, అందుకని నేను పెద్ద బౌల్ పెట్టుకోమని చెప్పాను. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇవన్నీ కూడా మనకి క్రంచీగా అయిపోయాయి అనమాట. ఈ స్టేజ్కి వస్తే మనకి ఆయిల్ రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో దీంట్లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి, హెయిర్ ఫాల్ని తగ్గించడానికి మనకి యూజ్ అవుతుందండి. మెంతులు అయితే డాండ్రఫ్ని రాకుండా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మందార పువ్వులు, మందార ఆకులు మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్, చల్లారిపోయినాక దీన్ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే మనకి 2 months వరకు ఇది నిల్వ ఉంటుందన్నమాట. ఇది డైలీ మీరు యూజ్ చేయలేము హెయిర్ ఆయిల్ అనుకుంటే కనీసం వీక్లీ 2 అయినా హెడ్ బాత్ చేయడానికి ముందు రోజు ఈవినింగే బాగా తలకంతా పట్టించేసి మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 1 hour బిఫోర్ అయినా హెడ్ బాత్ చేయడానికి ఆయిల్ పట్టించేసి తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుందండి. ఏదైనా ఒక 2-3 days యూజ్ చేసి పక్కన పెట్టేస్తే మనకి ప్రయోజనం కనిపించదు. అట్లీస్ట్ 2-3 months అన్నా వాడితే ఈ ఆయిల్ యొక్క యూజ్ మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.